ఒకసారి ద్రోణాచార్యుడు మర్రి చెట్టు మీద ఒక గ్రద్ద బొమ్మను ఉంచి తన శిష్యులను పరీక్షించేందుకు పిలిచి, మీరు గ్రద్దకు గురిపెట్టి మీకు కనిపిస్తున్న వాటి గురించి చెప్పండి అని అన్నాడు. అందరూ, మాకు గ్రద్దతో పాటు చెట్టు, ఆకాశం, ఆకులు అన్నీ కనిపిస్తున్నాయి అని అన్నారు. అర్జునుడు, నాకు గద్ద తల మాత్రమే కనిపిస్తోంది అని అన్నాడు. అర్జునుడు గురిపెట్టి బాణం వదిలి గద్ద తలను తొలగించాడు. తర్వాత ద్రోణుడు శిష్యులతో కలిసి గంగానదికి స్నానానికి వెళ్ళాడు. స్నానం చేస్తుండగా ఒక మొసలి అతని కాళ్లను పట్టుకుంది. ఇతర శిష్యులు భయంతో ఏమి చేయాలో తెలియక ఉండగా అర్జునుడు వెంటనే తన విల్లుతో మొసలిని గురిపెట్టి చంపాడు. అర్జునుడి నైపుణ్యం మరియు క్రమశిక్షణకు గుర్తుగా ద్రోణాచార్యుడు అతనికి బ్రహ్మశిరోనామకాస్త్రం అనే అత్యంత శక్తివంతమైన ఆయుధాన్ని ఇచ్చాడు. ఈ ఆయుధాన్ని చాలా అవసరమైతేనే ఉపయోగించు. దాని శక్తి ప్రపంచాన్ని నాశనం చేయగలదు అని ద్రోణుడు హెచ్చరించాడు.